ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆప్ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు సర్వశక్తులు కూడగట్టుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా బీజేపీని గెలిపించుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తన ఉనికిని కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తోంది. రాజధానిలో త్రిముఖ పోరును దేశ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కోసం నోటిఫికేషన్ జనవరి 10న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 17. నామినేషన్ల పరిశీలన జనవరి 18న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జనవరి 20. ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ ని ప్రకటించారు. ఢిల్లీలో మొత్తం 1,55,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 83,49,000 మంది పురుషులు, 71,74,000 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 25,89,000 మంది యువ ఓటర్లు ఉన్నారు. వారిలో 2,08,000 మంది తొలిసారి ఓటు వేయనున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసించడంతో ఒక రకంగా ఢిల్లీని మినీ ఇండియాగా భావిస్తారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు 3 జాతీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాల నుంచి పోటీ చేసి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వెనుకబడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ 3 పార్టీలకున్న బలాలు, బలహీనతలేమిటో ఇప్పుడు చూద్దాం. మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈసారి అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీని గెలుచుకోవడం కీలకంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. అటు ఢిల్లీలో ఉనికిని నిరూపించుకోవడం కాంగ్రెస్ కు అత్యావశ్యకం. ఢిల్లీలో త్రిముఖ పోరాటం కనిపిస్తోన్నా అసలైన పోటీ భాజపా, ఆపుల మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అవినీతి కేసులో అప్రతిష్ట పాలైన తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని నమ్ముకుని ముందుకు పోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఉచిత విద్యుత్, తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై ఆధారపడింది. తాజాగా ఈ ఎన్నికల్లో గెలిస్తే 18 ఏళ్లకు పైబడిన మహిళలందరికీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు 2,100 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 60 ఏళ్లు పైబడ్డ వారందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పింది. ఇవన్నీ తమను మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావంతో ఉంది. కేజ్రీవాల్, ఆయన పార్టీ నేతలపై అవినీతి ఆరోపణల్ని భాజపా ఈ ఎన్నికల్లో అస్త్రంగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ ప్యారే దీదీ యోజన పేరుతో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించి మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా తొలిసారి కేజ్రీవాల్ అధికారం చేపట్టారు. అయితే ఆప్ ప్రభుత్వ రాజీనామాతో 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. 2015లో మరోసారి అఖండ విజయం సాధించి 67 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 3 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఆప్ సర్కారు ఏర్పడింది. అయితే కొద్ది కాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. మరో నేత మనీష్ సిసోడియా 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. ఇవన్నీ ఆ పార్టీకి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారిపోయాయి. కేంద్రంలో 3 పర్యాయాలు అధికారం చేపట్టిన బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొరకరని కొయ్యగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను గెలుచుకుంటున్నా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విపక్ష పాత్రకే పరిమితమైపోతోంది. 1998, 2003, 2008లో వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత 2013, 2015, 2020లో ఆప్ కాంగ్రెస్ ను ఓడించింది. అయితే 1998 నుంచి ఢిల్లీ అసెంబ్లీలో ఓటమి పాలవుతున్నప్పటికీ గత 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎప్పుడూ 32% కంటే తగ్గలేదు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు లేకపోవడం బీజేపీకి మైనస్. ఆప్ సర్కారు అవినీతిలో కూరుకుపోవడంతో ఈసారి ఢిల్లీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఢిల్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ తీరు చాలా పేలవంగా ఉంది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు. 2013లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. షీలా దీక్షిత్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ కు ప్రజాభిమానం కలిగిన నేత కరువయ్యారు. ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది. గత ఎన్నికల్లో కేవలం 4.26% ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. దేశ రాజకీయాల్లో ప్రభావాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి పుంజుకునేందుకు విపక్షాలను కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ తిరస్కరించింది. దీంతో ఢిల్లీలో ఎలాగైనా ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ పోరాడుతోంది.